హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజస్ కిచెన్ అండ్ టిప్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి షెజ్వాన్ సాస్ అండి. ఇది ఇండో చైనీస్ రెసిపీ. ఈ షెజ్వాన్ సాస్ ఒక్కటుంటే చాలు, చాలా రెసిపీస్ని ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. లైక్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్, షెజ్వాన్ నూడిల్స్, షెజ్వాన్ మామోస్ ఇలా అన్నమాట. అలాగే ఈ సాస్ని చాలా రెసిపీస్లో బేస్గా కూడా యూస్ చేస్తారండి. శాండ్విచెస్లోను, అలాగే పిజ్జాలోను. నేనైతే దోశ పైన కూడా అప్లై చేసి వేసుకుంటాను. చాలా చాలా బాగుంటాయి. అలాగే ఈవినింగ్ స్నాక్స్లో డిప్గా కూడా తీసుకోవచ్చండి. ఈ సాస్ని ఎటువంటి కష్టం లేకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అప్కమింగ్ వీడియోస్లో ఈ సాస్తో రెసిపీస్ని కూడా నేను షేర్ చేస్తానండి. ఓకే, రెసిపీని చూద్దాము. ముందుగా ఇక్కడ నేను ఒక 50 గ్రాముల వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఇవి నార్మల్గా మనం ఇంట్లో యూజ్ చేసే ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవే. మీకు అవైలబుల్గా ఉన్నట్లయితే కాశ్మీరీ రెడ్ చిల్లీస్ని తీసుకోండి. సాస్ మంచి కలర్ అయితే వస్తుంది. ఇక్కడ నేను ఈ ఎండుమిరపకాయలకి తొడిమెలను తీసేసి సగం ఎండుమిరపకాయల్లోంచి గింజలను తీసేస్తున్నానండి. ఇవి కాస్త కారం ఎక్కువ ఉండడం వల్ల సగం ఎండుమిరపకాయలు గింజలు తీసేసి అలాగే సగం ఎండుమిరపకాయలు అలాగే ఉంచేసి యూజ్ చేస్తున్నాను. మీరు తీసుకునే ఎండుమిరపకాయలు కారంగా ఉన్నట్లయితే అన్నిటిలోంచి గింజలు తీసేయండి, లేదా కారం తక్కువగా ఉన్నట్లయితే అన్నింటినీ అలాగే ఉంచేసి యూజ్ చేయండి. ఇక్కడ నేను సగం గింజలు తీసేసి అలాగే సగం తీయకుండా యూజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి సగం దాకా వాటర్ని తీసుకుని అందులోకి మనం ఒలిచిపెట్టుకున్న ఎండుమిరపకాయలను వేసేసేయాలండి. ఈ ఎండుమిరపకాయలని వాటర్లో ఒక 10 నిమిషాల పాటు నానిన తర్వాత ఉడకబెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి ఉడికించేసుకోవచ్చండి. నేను ఇక్కడ డైరెక్ట్గా ఉడికించేస్తున్నాను వాటర్లో వేసిన తర్వాత. ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూతను ఉంచి ఒక 10 నిమిషాల పాటు ఎండుమిరపకాయలను ఉడికించుకున్న తర్వాత అవి చక్కగా సాఫ్ట్గా అయిపోతాయండి. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసి మూతను ఉంచి ఈ వాటర్ అంతా చల్లారే వరకు ఎండుమిరపకాయలని అందులోనే ఉంచేసేయండి. కంప్లీట్గా సాఫ్ట్గా తయారవుతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ అంతా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్లోంచి ఎండుమిరపకాయలను తీసేసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఈ ఎండుమిరపకాయల్ని మెత్తటి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఈ వాటర్ని పేస్ట్ చేయడంలో ఏమన్నా అవసరమైతే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే పక్కన పెట్టేసేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకుని రెడీగా పక్కన పెట్టి ఉంచండి. సో నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి ఒక చిన్న కప్పుతో 1/2 కప్పు వరకు ఆయిల్ని తీసుకోండి. ఈ రెసిపీకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ కాస్త కాగిన తర్వాత అందులోకి బిర్యానీ స్పైసెస్లోని అనాస పువ్వు అని ఉంటుంది కదండి, దానిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. వాటిని కలుపుతూ 1 నిమిషం పాటు వేయించండి. తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి ముక్కల్ని వేయండి. ఈ వెల్లుల్లిని ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అన్నింటినీ కలిసే విధంగా మిక్స్ చేస్తూ 1 నిమిషం పాటు వేయించండి. తర్వాత ఇందులోకి సెలరీ అని సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి, కొత్తిమీర లానే ఉంటుంది. దాని కాడల్ని ఈ సాస్లోకి వేస్తారు. అవి అందరికీ అవైలబుల్గా ఉండదు కాబట్టి ఇక్కడ నేను కొత్తిమీర కాడల్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలని కూడా సన్నగా తరిగి వేయండి. వీటన్నింటినీ కూడాను స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకుని పచ్చిదనం ఏమీ లేకుండా ఉండేటట్లు దోరగా వేయించండి. పచ్చిదనం అనేది వీటిలో ఏమైనా ఉన్నట్లయితే సాస్ ఎక్కువ కాలం నిల్వ ఉండదండి. అందుకని ఈ విధంగా వేయించిన వాటిలోకి మనం ముందు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఎండుమిర్చిని, దానిని వేసేసేయండి. అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ పేస్ట్ అంతా కూడాను ఆయిల్లో చక్కగా వేగేటట్టు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కలుపుతూ 2 నిమిషాల పాటు వేయించండి. ఆయిల్ ఈ విధంగా పైకి కాస్త తేరిన తర్వాత అందులోకి ఒక చిన్న గ్లాసుడు వాటర్ని వేయండి. ఇక్కడ నేను మిక్సీ జార్ని క్లీన్ చేసి వేసేస్తున్నాను. విధంగా వాటర్ని వేసిన తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకుని మూతను ఉంచి 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించండి. 15 నిమిషాల తర్వాత మూతను తీసి మరొకసారి బాగా మిక్స్ చేసుకుని సాస్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలండి. అవి 1 టీ స్పూన్ షుగర్, 2 టేబుల్ స్పూన్స్ టమాటో కెచప్, మీ దగ్గర ఉన్నట్లయితే 1 టేబుల్ స్పూన్ స్వీట్ అండ్ హాట్ సాస్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ సోయా సాస్, తర్వాత 1 పావు టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని యాడ్ చేసుకోండి. వెనిగర్ వచ్చేసి మనకి ప్రిజర్వేటివ్గా పనిచేస్తుందండి. ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి చక్కగా ఉపయోగపడుతుంది, అందుకని యాడ్ చేస్తాము. వీటన్నింటినీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని
మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కలుపుతూ ఉడికించుకోవాలండి. ఈ సాస్ని ఇలా రెడీ చేసుకొని గాజు కంటైనర్లో ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నట్లయితే 3 మంత్స్కి పైన నిల్వ ఉంటుందండి. ఇక్కడ నేను 50 గ్రాముల వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను. దానికి ఇంత సాస్ రెడీ అయింది. ఈ విధంగా తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సాస్ ఈ విధంగా దగ్గర పడుతున్నప్పుడు పక్కనే ఉండి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేదంటే అడుగు పట్టేసి కలర్ చేంజ్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా సాస్ కాస్త థిక్గా తయారయ్యి ఆయిల్ని బయటకు విడుస్తున్నప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసుకోవాలి. సాస్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత గాజు కంటైనర్లోకి తీసుకొని బయట ఉంచినట్లయితే 4 రోజులు, ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే 3 నెలలకు పైగానే నిల్వ ఉంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే షెజ్వాన్ సాస్ ఈజీగాను మరియు కలర్ఫుల్గా రెడీ అయిపోయింది కదా. మీరు ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. అన్నట్టు ఇక్కడ ఒక విషయం మర్చిపోయానండి. ఈ సాస్కి మనం పచ్చళ్ళని ఎలాగైతే నిల్వ పెడతామో అలాగే ఆయిల్ పైన ఒక లేయర్లా ఉండేటట్టు ఉండాలండి, లేదంటే తొందరగా పాడైపోతుంది. అందుకే మనం స్టార్టింగ్లో కాస్త ఎక్కువ ఆయిల్ని యూజ్ చేస్తాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా పచ్చడికి ఏ విధంగా అయితే ఒక లేయర్ లాగా ఆయిల్ ఉంటుందో అదే విధంగా దీనికి కూడా ఆయిల్ పైన ఉండి స్టోర్ చేసుకోవాలి. అప్పుడు చాలా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.